వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ. ఆర్మూర్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన, పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు తేవడం స్వాగతిస్తున్నాం. నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు. రైతుల సమస్యల పరిష్కారం కోసం నూతన ముసాయిదా చట్టం దోహదపడాలి. అధికారులు అంకిత భావంతో పనిచేయాలి. కలెక్టరేట్లో జరిగిన నూతన ముసాయిదా చట్టంపై జరిగిన సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పర్యటన. ఆనంద్ నగర్లో అనన్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్. పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు. అధికార ప్రకటన లాంఛనమే. పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారాలు అక్కడ ఉంటాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్లో కమ్యూనిటీ మీడియేటర్స్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్. నిజామాబాద్ నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు గోపికమ్మల వేషధారణలో అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షించిన విద్యార్థులు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ అభ్యర్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. బాన్స్వాడలో 37.5 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మెట్రో నగరాలకు ధీటుగా వజ్రాభరణాలు అందుబాటులోకి రావడం అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వారాహి జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామని, క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవకాశం ఉందని ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, రాకేష్ రెడ్డిలు పేర్కొన్నారు. ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా శనివారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో చర్చా వేదిక కొనసాగింది. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, మార్క్ఫెడ్ చైర్మన్ మారా గంగారెడ్డితో పాటు న్యాయవాదులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరై నూతన రెవెన్యూ చట్టంలోని ముసాయిదా అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు 2024పై ప్రజల నుంచి CCLA వెబ్సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించడం జరిగిందని గుర్తు చేశారు. జిల్లా స్థాయిలోనూ మేధావులు రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. మీడియా వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మనకి ఏదైతే ముసాయిదా యాక్ట్ అనేది మనకి ప్రిపేర్ చేశారో, సో ఆల్రెడీ అది CCLA వెబ్సైట్లో ఉంచడం జరిగింది. సో CCLA వెబ్సైట్లో ఉంచి మనకి త్రూ అవుట్, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ, ఎంటైర్ కంట్రీ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ దాని గురించి కూడా
మనకి ఆహ్వానించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వారు. సో దాని ప్రకారంగా చాలా మంది సజెషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. బట్ మనకి ప్రభుత్వం ఆదేశాల ప్రకారం 23 వరకు డేట్ ఉండేది. బట్ రీసెంట్ వీడియో కాన్ఫరెన్స్ లో హానరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం ఏమంటే కొంత రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తమ దైనందిన విధుల నిర్వహణ సందర్భంగా గమనించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన ముసాయిదా చట్టంలోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి తెలియజేశారు. ఇప్పుడు ఇంతకు ముందున్న చట్టంలో 2020 యాక్ట్ ప్రకారము మనకి ఏదైనా సరే పొరపాటు జరిగినప్పుడు దాన్ని సవరించుకునే అవకాశం అసలు ఉండకపోయేది. ఏదైనా సరే సివిల్ కోర్టు ద్వారానే ఆ యొక్క సమస్యని పరిష్కరించుకునే అవకాశం ఉండేది. అయితే దానివల్ల చాలా మంది రైతులు, పేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అన్న ఉద్దేశంతో రెవెన్యూ కోర్టులని తిరిగి పునర్నిర్మిస్తున్నట్టుగా ఈ యొక్క చట్టంలో రూపొందించబడుతుంది. ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా, సత్వరమే వారి సమస్యలు పరిష్కారమయ్యేలా నూతన చట్టం దోహదపడాలని ఆకాంక్షిస్తూ ఈ దిశగా అధికారులందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ఆయా మండలాల తహసీల్దార్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. భూ సంబంధిత అంశాలతో కూడిన సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి ఆర్డీఓలకు అప్పిలేట్ అథారిటీ అధికారం కల్పించాలని కోరారు. అదేవిధంగా చాలామంది భూమి అమ్మితే ఆన్లైన్గా రికార్డ్స్ అడుగుతారు, రికార్డ్స్ లేవని చెప్తారు. ఈ విధంగా రైతుకున్న కష్టాలు నిజంగా ఈ దేశం ఎవరికి లేదు. ఇంకా చాలా రేవంత్ రెడ్డి గారు దీనిపైన ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఈ తల్లితోటి ఉన్న ముసుగులు కానీ ఈ రెవెన్యూ రికార్డ్స్, రెవెన్యూ చట్టాలని మార్చుకోవడానికి నిజంగా మేము భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. చర్చా వేదికకు హాజరైన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులకు, న్యాయవాదులకు, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులకు, రైతులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. చర్చా వేదికలో అదనపు కలెక్టర్ అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, అంబాదాస్, రాజేశ్వర్, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా 7,500 వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని సాయి గార్డెన్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల రైతులు భారీ ఎత్తున తరలివచ్చారు. రైతుల నిరసన కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘం నాయకులు తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, రైతులు మాట్లాడుతూ రైతుల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు బాగుపడలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల జోలికి వచ్చిన గత ప్రభుత్వాలు ఏమయ్యాయో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలన్నారు. సెప్టెంబర్ 15వ తేదీలోపు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రైతులందరికీ రుణమాఫీ చేసి రైతు భరోసా అందించాలని, లేనిడల ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, అసెంబ్లీ ముట్టడికైనా వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు, వివిధ జిల్లాల రైతు సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు, రైతులు ఉన్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టం స్వాగతిస్తున్నామని, ఈ చట్టం పకడ్బందీగా అమలుకు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. చిన్న సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా, సత్వరమే వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా నూతన చట్టం దోహదపడాలని ఆకాంక్షించారు.
అమలు చేయండి, చట్టాలు అమలు చేయండి సార్. మేము కూడా మన అనేక విద్యా వ్యవస్థలో ప్రెజెంటేషన్స్ 75 సంవత్సరాలు ఇస్తున్నాం, లక్షల కోట్ల అవినీతి అవుతుంది, అది చేసేసి అవినీతి కోసం నేను మాట్లాడుతున్న కొంత ఇబ్బందులు నాటకం చూస్తున్నాను. నాటకం ఎన్నో నాటకం చూస్తున్నాం. పేదవాడికి అన్ని చూపుతున్నారు, ఉన్నవాడికి ఏం చూపుతలేదు. ఎక్కడ కలరా, ఎన్ని గంటలకు కలరా, ఎవరు ఫోన్ చేయాలా, చిన్న చిన్న సమస్యలు, రెవెన్యూ సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధరణిలో స్లాట్ బుక్ చేసుకుంటాడు, స్లాట్ బుక్ చేసుకున్న పోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయండి. మనం ఈ పేపర్స్ లో ముందే చెప్పండి ఆ స్లాట్ ఏమేమి అవసరం ఉంటే ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఇప్పుడు వాడు ఎప్పుడో పేదవాడు పల్లెటూరులో ఒక స్లాట్ బుక్ చేసుకుంటాడు, ఆ రోజు మంచి ఫోటో చూసుకుంటాడు, మంచి పంచమో అవకాశమో ఏదో చూసుకుంటాడు. ప్రజల కోసం బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ ఆలోచిస్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో 37.5 కోట్లతో నూతనంగా నిర్మించే 100 పడకల ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన అవసరాలు విద్య, వైద్యంతో పాటు నీటి పారుదల అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 100 సంవత్సరాలు ఉండే విధంగా ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్లకు, అధికారులకు సూచించారు. నేను పార్టీ మారింది ప్రజల కోసమని, నా నియోజకవర్గం కోసం, అభివృద్ధి కోసమని, నేను ఏ పని అయినా గుడ్డిగా చెయ్యనని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీరు ఐరన్ వాడలో కానీ మంచి ఐరన్ వాడండి, మంచి సిమెంట్ వాడండి, క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయండి. ఇంజనీర్లకు కూడా నా విజ్ఞప్తి, ఏదో కాంట్రాక్టర్ కడతలు ఆయన ఇష్టం అనుకుని వదిలిపెట్టకండి. ప్రతినిత్యం మీ పర్యవేక్షణలో ఫౌండేషన్ వేయడం. ఎందుకంటే మళ్ళా ఇది గట్టినే అదావకాన్ని 100 ఏళ్ళు ఉండాలి. కొంతమంది గాలి మాట్లాడతారు. ఎవరు శ్రీనివాసరెడ్డి గారు కుటుంబం కోసం పార్టీ మారిందని, నా కుటుంబం కోసం నేను పార్టీ మారే అవసరం లేదు. నేను ఏ పని చేస్తే ఆలోచన చేసి పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారాలు అక్కడే ఉంటాయని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక చైర్మన్ జస్టిస్ సుజయ్ పాల్ అభివర్ణించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సహకారంతో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్లో నిర్వహించిన కమ్యూనిటీ మీడియేటర్స్కు 3 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. మనుషుల మధ్య తలెత్తిన వివాదాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు వీలుగా ఉందని తెలిపారు. మధ్యవర్తిత్వానికి ప్రాచీన చరిత్ర ఉందని, ఆ స్ఫూర్తితో మధ్యవర్తిత్వ చట్టం అమలు చేయబడుతుందని తెలియజేశారు. జాతిపిత మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో నివసిస్తున్న కాలంలో మధ్యవర్తిత్వ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం కల్పించారన్నారు. భార్యాభర్తల మధ్య ఉన్న అంతర్గత సమస్యలు చట్ట సంబంధితమైనవా అంటూ జస్టిస్ సుజోయ్ ప్రశ్నిస్తూ అవన్నీ కుటుంబ సభ్యుల మధ్య పరిష్కరించుకునేవేనని పేర్కొన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులను పోషించని వారి సంతానం మధ్యవర్తిత్వ భాషను అర్థం చేసుకోవాలని కోరారు. కుటుంబ వివాదాలన్నీ కూడా సామాజిక సమస్యలేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీలు శ్రీనివాస్, ఆశాలత, సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు, జూనియర్ సివిల్ జడ్జీలు గోపీకృష్ణ చైతన్య, హరికుమార్, శ్రీనివాసరావు, చీఫ్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రాజ్ కుమార్ సుబేదార్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉదయ్ కృష్ణ, ప్రమోద్, శుభం, న్యాయవాదులు మాణిక్రాజు, ఆశానారాయణ, అంకిత, రణదీష్, న్యాయ సేవ సంస్థ పర్యవేక్షకులు పురుషోత్తం గౌడ్, చంద్రసేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. लेकिन इंदौर में साहब की ये शान रही, साहब ने ये अभिनव पहल से जो काम शुरू कराया वो इतना कामयाब हो रहा है कि आम जनता में साहब का नाम है, साहब की प्रशंसा है और कोई भी फंक्शन रहता है साहब का नाम पहले आता है. यहाँ साहब ने शुरुआत कराई है, इसके लिए साहब का बहुत बहुत धन्यवाद. और अब जिम्मेदारी आपको होती है कि आप कैसे काम करेंगे. एक साहब की शान में शेर है. పీసీసీ చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు దాదాపు ఖరారైందని అధిష్టానం ద్వారా తెలిసింది. అధికారిక ప్రకటన తరువాయిగా నిలిచింది. పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం క్లారిటీకి వచ్చింది. సీనియర్ నేతల మధ్య సమన్వయం రాబట్టిన అధిష్టానం ఎట్టకేలకు ఈ పదవిని బీసీకే ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. దాదాపు అందరి నోట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేరే వచ్చినట్లు తెలిసింది. అందరివాడుగా మంచి పేరున్న మహేష్కు సీఎం రేవంత్ మద్దతు కూడా ఉంది.
దీంతో మహేష్కే పీసీసీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధమైందని ఢిల్లీ నుంచి సీనియర్ నేత ఒకరు చెప్పారు. అయితే దీనిపై నేడు అధికారిక ప్రకటన వెలువడనుంది. పీసీసీ పదవి కోసం మహేష్ కుమార్ గౌడ్తో పాటు మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఎస్టీ కోటాలో బలరాం నాయక్ పేరు కూడా వినిపించింది. కానీ ఎట్టకేలకు పీసీసీ పగ్గాలు బీసీకే ఇవ్వాలనే యోచనలో అధిష్టానం ఉంది. బీసీకి ఇస్తే 100% అది మహేష్కే దక్కే ఛాన్స్ ఉందని మొదటి నుంచి ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. ఇదే అంశాన్ని అధిష్టానానికి బలంగా వినిపించడంతో మహేష్కు అందరి మద్దతు లభించినట్లు తెలిసింది. ఇక అధికారిక ప్రకటనే లాంఛనంగా ఉంది. ధరణి సమస్యల పరిష్కారం కోసం నూతన ముసాయిదా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ప్రధాన సమావేశ మందిరంలో నూతన రెవెన్యూ చట్టం 2024 ముసాయిదా అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై మాట్లాడుతూ నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ధరణి సమస్యలు సత్వరమే పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలన్నారు. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను అధికారులు గుర్తించి ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ 2024 బ్యాచ్ అభ్యర్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాల 2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త బీటెక్ బ్యాచ్ కోసం 24 ఆగస్టు 2024న ఆత్మీయత మరియు సమాచారంతో కూడిన అభినందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడింది మరియు కొత్తగా చేరిన విద్యార్థులకు వారి విద్యా ప్రయాణానికి అంకురార్పణగా నిలిచింది. ఈ అభినందన కార్యక్రమం విద్యార్థులను కళాశాల యొక్క ఆవేదన, విద్యా నిర్మాణం మరియు అందుబాటులో ఉన్న విభిన్న అవకాశాలతో పరిచయం చేయడమే లక్ష్యంగా ఉంచింది. ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ఎన్వి గణేష్ ఆత్మీయ స్వాగతంతో ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ, మీరు ఇక్కడ చేరిన కొత్త విద్యార్థులుగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఆలోచించే ఇంజనీర్లుగా రూపుదిద్దుకుంటారని ఆశిస్తున్నామన్నారు. విజయం సాధించడానికి అనుభవం, పటిమ, పరిజ్ఞానంతో కళాశాల అన్ని విధాలా మీకు సహకరిస్తుందన్నారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ స్వప్న ఈ సందర్భంగా మాట్లాడుతూ, మా విద్యార్థులు అంకిత భావం మరియు ఉత్తమత గురించి తెలుసుకోవడం, అనుభవించడం, అవి వారి జీవనంలో ఒక భాగంగా మారడం మాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీ విద్యా ప్రయాణంలో మీరు విజయం సాధించడానికి కళాశాల సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ కాలేజీ మీకు అత్యుత్తమ విద్యను మాత్రమే కాకుండా పరిశ్రమతో అనుసంధానాలను, నిజమైన ప్రపంచంలో పోటీకి సరిపోయే విధంగా మిమ్మల్ని సన్నద్ధం చేసే అవకాశాలను అందిస్తుందన్నారు. కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ, విద్యార్థుల విజయమే మా విజయమని భావిస్తున్నామని, మీరు విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక సరికొత్త పాఠశాల జీవితం ప్రారంభిస్తున్నారని, మీ ప్రయాణంలో ప్రతి దశలో మా పూర్తి మద్దతు ఉంటుందని, ఇక్కడ శాస్త్రీయ పరిజ్ఞానం, నైపుణ్యాలు, జీవిత విలువలు మిమ్మల్ని సజీవంగా మార్చడానికి, భవిష్యత్తులో గొప్పతనం సాధించడానికి తోడ్పడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవనీయ ఆచార్యుల పరిచయం, విస్తృతమైన పాఠ్యక్రమం అవగాహన, విద్యార్థి మద్దతు సేవలు, పాఠ్యేతర కార్యకలాపాలు మరియు కళాశాల సౌకర్యాలపై సమగ్ర సమాచారాన్ని అందించారు. సీనియర్ విద్యార్థులు మరియు ప్రముఖ పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకొని కళాశాల సంవత్సరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి విలువైన సూచనలు ఇచ్చారు. అమ్మాయిలు ఏమైనా తెలియకపోతుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఏమి ఉండదు. ఇక్కడైతే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పోతుంటే మన బంధువులు పోతున్నారు అభద్రత ఉంటే జాగ్రత్త పడుతుంటాం. అవునా కాదా? మన పేరెంట్స్ చాలా లక్ష్యం అండి ఇది. ఇవన్నీ గమనించండి. అక్కడ ఏదో జరిగిపోతుంది, వాడు ఏదో క్లాస్ రూమ్ కట్టాడు, పెద్ద కలర్లు వేశారు, ఇందాక మా సప్లై చెప్పేది వేడి పనులు కూర్చుకోకండి. ఇది కష్టాలంటే ఆర్థికం. ఆర్థికంగా అంటే వాళ్ళు లక్షల కొద్ది డబ్బులు గవర్నమెంట్ దొరుకుకోబోతున్నారు. మనకేమైంది ఇక్కడ మళ్ళీ తర్వాత ఫ్యాకల్టీ కూడా ఆశపడతారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని, రైతన్నులకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అధికంగా పండాలని, తెలంగాణ రైతన్నులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తానన్న హామీ నెరవేర్చేలా కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి కల్పించాలని ఏడుకొండల స్వామిని వేడుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జె శ్రీనివాసరావు శనివారం నిజామాబాద్ పర్యటనకు హాజరైన సందర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.
జిల్లా కోర్టు భవన సముదాయంలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కాన్ఫరెన్స్ హాల్లో 3 రోజుల పాటు కొనసాగిన కమ్యూనిటీ మీడియేటర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ముందుగా వారు స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్దకు చేరుకుని పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా జడ్జి సునీత కుంచాల, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఆయా శాఖల జిల్లా అధికారులు, న్యాయశాఖ అధికారులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టు జడ్జీలను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా జడ్జి కలెక్టర్తో హైకోర్టు న్యాయమూర్తులు అతిథి గృహంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. వారాహి జ్యువెలర్స్ నిజామాబాద్లో 2 రోజుల వజ్రాభరణాల ఎగ్జిబిషన్ సేల్ను నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో మొదటి అంతస్తులో వారాహి జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ సేల్ను వారాహి ఎండీ HR సందీప్ కరణం, నగర మేయర్ నీతూ కిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా నిజామాబాద్లో అద్భుతమైన డిజైన్లు ఏర్పాటు చేయడం, ఒకదానికి మించి ఒకటి ఉన్నాయని, వివిధ కటింగ్లలో అద్భుతమైన డిజైన్లు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. హోల్సేల్ నుంచి రిటైల్కు తీసుకువస్తూనే కావూరి హిల్స్, విజయవాడలో బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, నిజామాబాద్లో కూడా ఏర్పాటు చేయాలని కోరారు. కస్టమర్లకు ప్రతి గ్రాముకు 150 తగ్గింపు ఇవ్వడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నాయన్నారు. ఒక్కో షాప్కు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని, వారాహిలో ఎన్నో ప్రత్యేకతలు ఒకే చోట ఉండడం విశేషమన్నారు. ఇక్కడ వజ్ర ఆభరణాలు కొనుగోలు చేస్తే పండుగలకు, శుభకార్యాలకు ఎంతో ఉపయోగపడతాయని, అతువలు మెచ్చే ఎన్నో వెరైటీలు నిజామాబాద్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం నిజామాబాద్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వారాహి జ్యువెలర్స్ వాళ్ళు ఇక్కడ వంశీ హోటల్లో 2 రోజుల మేళా పెట్టడం జరిగింది. ఇందులో బంగారు ఆభరణాలు, అలాగే వజ్ర ఆభరణాలు అన్నీ కూడా షో పెట్టడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మహిళలకు ట్రెండ్కి బట్టి, అంటే రోజు రోజుకి డిజైన్స్ మారుతూ ఉన్నాయి, టేస్టులు మారుతూ ఉన్నాయి. వాళ్ళకి అనుగుణంగా గోల్డ్లోనైతే టెంపుల్ జ్యువెలరీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. డైమండ్ జ్యువెలరీ కూడా ఒకదానికొకటి మించినట్టుగా, వాటి షైనింగ్ అయినా సరే, వాటి కటింగ్ అయినా సరే చాలా నైస్గా, చాలా అద్భుతంగా కనబడతా ఉన్నాయి. HR సందీప్ కరణం మాట్లాడుతూ వారాహి జ్యువెలర్స్ హైదరాబాద్లో ఎన్నో వెరైటీలతో వజ్రాభరణాలను అందిస్తూ పేరుగాంచిందని, నిజామాబాద్ కస్టమర్ల కోరిక మేరకు 2 రోజుల పాటు ఎగ్జిబిషన్ సేల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. త్వరలోనే నిజామాబాద్లో కూడా మా వజ్రాభరణాల వారాహి జ్యువెలర్స్ను ప్రారంభిస్తామన్నారు. మా వద్ద IGI సర్టిఫైడ్ వజ్రాభరణాలకు హాల్మార్క్ సర్టిఫైడ్ కలిగి ఉన్నామని గుర్తు చేశారు. ఎలాంటి అపోహలు లేకుండా ధైర్యంగా కొనుగోలు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య రక్ష యోగా కేంద్రం నిర్వాహకురాలు ఐశ్వర్య కాలే, వారాహి మేనేజర్ అనంతరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యువెల్స్ వాళ్ళు ఈ శనివారం, ఆదివారం 2 రోజులు మీకోసం ప్రత్యేకంగా వజ్ర మరియు బంగారు ఆభరణాల ప్రదర్శన కమ్ సేల్ని ప్రారంభించారు. వారాహి జ్యువెల్స్ హైదరాబాద్ మాదాపూర్లో ఉందండి. అండ్ నెక్స్ట్ షోరూమ్ మనం విజయవాడలో ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి మాకు వచ్చేటువంటి కస్టమర్ల ఆదరణ చూసి మీకోసం స్పెషల్గా ఇక్కడికే నగలన్నీ తీసుకొని వచ్చి మీకోసం ఎగ్జిబిషన్ కమ్ సేల్ని ప్రారంభించాము. త్వరలో ఖచ్చితంగా నిజామాబాద్లో కూడా స్టార్ట్ చేస్తాము. మా దగ్గర ఉన్నటువంటి అన్ని వజ్రాభరణాలు IGI సర్టిఫైడ్, అలాగే అన్ని హాల్మార్క్ జ్యువెలరీ తోటి మేము జ్యువెలరీని అందిస్తున్నాము. ఆనంద్ నగర్లో అనన్య కుటుంబాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. నగరంలోని ఆనంద్ నగర్లో ఇటీవల మురుగు కాల్వలో పడి చనిపోయిన అనన్య కుటుంబాన్ని నేడు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పరామర్శించారు. సంఘటనకు గల వివరాలు, స్థానికులను, అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం ధన్పాల్ మీడియాతో మాట్లాడుతూ జరిగిన విషాద సంఘటన చాలా బాధాకరమైందని, తను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మున్సిపల్ కమిషనర్ మరియు అధికారులకు పలుమార్లు హెచ్చరించడం జరిగిందన్నారు. నగరంలో లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ, రోడ్స్, నాలా కబ్జాల సంబంధిత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించినా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడంపై మండిపడ్డారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఇప్పటికైనా కనీసం వీధి దీపాల కల్పనలో కూడా మున్సిపల్ శాఖ ఫెయిల్ అయిందని, అధికారులు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగర సమస్యలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజీ, రోడ్స్, వీధి దీపాల కల్పన వంటి కనీస మౌలిక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనన్య కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 27వ డివిజన్ కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణ, 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయివర్ధన్, బీజేపీ నాయకులు ఇల్లందుల ప్రభాకర్, మఠం పవన్, ఆనంద్, చిరంజీవి, అంబదాస్రావు, హరీష్ వెంకటరమణ, కోడూరు నాగరాజు, మఠం రవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, ఆ తర్వాత కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నా ఏంటిదంటే, నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా
మీరు ప్రజల సమస్యల గురించి పట్టించుకోండి. ప్రాణాలంటే లెక్కలేదు. చాలామంది అధికారులకు, తర్వాత ప్రభుత్వ అధికారులకు కానీ, గత నాయకులకు కానీ కాంగ్రెస్ ప్రతి ఒక్క భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో తమ పేర్లు నమోదు చేసుకుని లబ్ధి పొందాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్మిక చట్టం ప్రకారం భవనం ఇతర నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో 1% సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు సమర్పించాలన్నారు. అదేవిధంగా చట్ట ప్రకారంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే పనులు నిర్ణయించేవారో నిర్మాణానికి అనుమతులు ఇచ్చే అధికారులు 1% లేబర్ చెస్ వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాలన్నారు. ఈ విధంగా వసూలు చేసిన సెస్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ యందు 110 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని, తద్వారా వారు అనేక బెనిఫిట్స్ పొందుతారని తెలిపారు. నమోదైన వారు సహజ మరణం పొందితే 1,30,000 రూపాయల వరకు, ప్రమాదవశాత్తు మరణం పొందితే 6,30,000 రూపాయల వరకు వారి కుటుంబం లబ్ధి పొందవచ్చని, పాక్షిక వైకల్యం కలిగితే 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు పొందవచ్చన్నారు. కార్మికుని కుమార్తె వివాహానికి 30,000 రూపాయలు మరియు ప్రసూతి సహాయ పథకాలకు 30,000 రూపాయల వరకు పొందవచ్చన్నారు. జిల్లాధికారులు వారి వారి శాఖల్లో నిర్మాణ పనులు జరిగినప్పుడు పని ప్రదేశాలను పరిశీలించి కార్మికులకు అవగాహన కల్పించి కార్మిక శాఖలో కార్మికుల నమోదు జరిగేటట్లు చూడాలని ఆశించారు. కార్మిక శాఖ అధికారులు పని ప్రదేశాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్మికులను నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సిపిఓ రాజారాం, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, అన్ని ఇంజనీరింగ్ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో హైదరాబాద్లో జరిగే ప్రగతిశీల మహిళా సంఘం POW 7వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని POW జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ కోరారు. POW రాష్ట్ర మహాసభల పోస్టర్స్ను నిజామాబాద్ నగరంలోని కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకుల అరుణ మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిల మహిళల సమస్యల పరిష్కారం కోసం ఆవిర్భవించిందని, అర్ధ శతాబ్ద కాలంగా మహిళలపై వేధింపులకు, అసభ్య సాహిత్యానికి, వరకట్న హత్యలకు వ్యతిరేకంగా మహిళల సమస్యలపై మహిళా సంఘం ఉద్యమించిందని, నేడు దేశంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, నిత్యం హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని, ఉన్న మహిళా చట్టాలను ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ప్రగతిశీల మహిళా సంఘం POW తెలంగాణ 7వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకుంటుంది. ఈ మహాసభల్లో మహిళా ఉద్యమ కర్తవ్యాలను, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని, రాష్ట్ర మహాసభలకు వివిధ రాష్ట్రాల నుండి మహిళా ప్రతినిధులు పాల్గొంటారని, మొదటి రోజు భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుందని, మిగతా 2 రోజులు ప్రతినిధుల సభలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర మహాసభలకు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో POW నగర అధ్యక్ష కార్యదర్శులు నీలం లక్ష్మి, గొంట్యాల సంజన, నాయకులు స్వప్న, అనంత, రేఖ, రాజేశ్వరి, PDSU జిల్లా నాయకురాలు దేవిక తదితరులు పాల్గొన్నారు. దర్పల్లిలో లిటిల్ హార్ట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించాయి. దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలను గోపిక కృష్ణుడి వేషం వేయించి ఉట్టికొట్టడం, ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బుకా అల్లాడి శ్రీకాంత్, హెడ్ మిస్ట్రెస్ సాధన మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని-విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ వామపక్షాల నాయకులు హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా నిర్వహించారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మామిడిపల్లి రోడ్డుపై బైఠాయించారు. ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం ఎకరానికి 7,500 చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు. రైతు జేఏసీ నిర్వహిస్తున్న ధర్నాకు బీఆర్ఎస్, బీజేపీ వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాగా మహాధర్నా నేపథ్యంలో ఆర్మూర్ పట్టణంలో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బీఆర్ఎస్తో పాటు
బీఆర్ఎస్తో పాటు విపక్షాల నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. రైతులు మామిడిపల్లికి రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. రైతులు రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 25 వరకు ఆర్మూర్, బాల్కొండ సెగ్మెంట్లలో ఆంక్షలు విధించారు. 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తారన్న విషయం చెప్పినారు. ఆగస్టు 15 తారీఖు నాడు మేము మీకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. నేనే పోరాటం మొదలుపెట్టినా. ఈ రుణమాఫీ మీద పోరాటం మొదలుపెట్టిందే నేను ఈ ప్రాంతంలో. ఆగస్టు 15 నాడు చేస్తా అని చెప్పి అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి చెప్పినారు. ఆగస్టు 15 అయిపోయింది. ఆగస్టు 15 తర్వాత ఇవాళ ఈ రాష్ట్రంలో మళ్ళీ మూడవసారి మోసం చేసినారు. ఈ రాష్ట్రంలో ఫస్ట్ 49,000 కోట్లు బ్యాంకర్లు ఉంది అన్నారు. 49,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు దించినారు. మళ్ళీ 40,000 కోట్ల నుంచి 31,000 కోట్లు చేస్తామన్నారు. ఏఐటీయూసీ నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని బెల్లంపల్లి హెచ్ఎంఎస్ నాయకుడు మహమ్మద్ గౌస్ పేర్కొన్నారు. గోదావరి కని ప్రాంతంలో సింగరేణి కార్మికులుగా పనిచేస్తున్న మహిళలపై ఏఐటీయూసీ నాయకుడు ఎల్లయ్య, అతని అనుచరులు అసభ్య పదజాలంతో దూషించి చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బెల్లంపల్లి పట్టణానికి చెందిన హెచ్ఎంఎస్ నాయకుడు మహమ్మద్ గౌస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక దళిత మహిళా కార్మికురాలని కూడా చూడకుండా ఏఐటీయూసీ నాయకులు ఇష్టారీతిన దాడి చేయడం సిగ్గుచెట్టన్నారు. దాడి చేయడమే కాకుండా ఘటనపై స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరిన హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్పై అసత్య ఆరోపణలు చేయడం ఏఐటీయూసీ నాయకుల అహంకారపూరిత ధోరణి చూపిస్తుందన్నారు. అధికార అహంకారంతో ఏఐటీయూసీ నాయకులు ప్రవర్తిస్తున్నారని హెచ్ఎంఎస్ యూనియన్ ఎల్లప్పుడూ బాధిత సింగరేణి కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. ఈ మహిళలపై సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఇప్పుడే ఒకటే కాదు, చాలాసార్లు కూడా చాలా మహిళలపై కూడా ఇటువంటి వేధింపులు చేస్తున్నారు. కాబట్టి మరి ఈ పద్ధతి సరైనది కాదు. కాబట్టి అతను అండగా నిలబడితే మా మీద దుష్ప్రచారం చేస్తున్నామని చెప్పేసి అక్బర్ అనే ఏఐటీసీ కేంద్ర కమిటీ సభ్యుడు సార్పై ఆరోపణలు చేయడం జరుగుతుంది. కొండ దర్పల్లి మండలాల్లో నాసిరకం కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బెల్ట్ షాపుల్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్న నాసిరకం కల్తీ మద్యం అరికట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ డిమాండ్ చేశారు. శనివారం నాడు సిరికొండ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిరికొండ దర్పల్లి మండలాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్గా మారి మద్యం ప్రియులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. గ్రామాల్లో వీడీసీలతో కలిసి టెండర్లలో వేలం పాడి తమ మద్యాన్ని విచ్చలవిడిగా ఇష్టమైన ధరలకు విక్రయిస్తూ ప్రజలను, ముఖ్యంగా మద్యం ప్రియులను ఆర్థికంగా దోపిడీకి గురి చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న మద్యం బెల్ట్ షాపులను అరికడతామని హామీ ఇచ్చి దాన్ని ఊసే ఎత్తడం లేదని అన్నారు. జిల్లాలోని ఆబ్కారీ శాఖ అధికారులు ముడుపులకు అలవాటు పడి వైన్స్లను నియంత్రించాల్సింది పోయి చోద్యం చూస్తున్నారన్నారు. సిరికొండ దర్పల్లి వైన్స్ యాజమాన్యాలు తమ లాభాపేక్షను చూసి అందిన కాడికి దండుకుంటున్నారన్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు మద్యం వ్యసనంతో చితికిపోయిన మద్యం ప్రియులను ఆర్థికంగా దెబ్బతీస్తుందన్నారు. గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్న మద్యంపై, నాసిరకం, నకిలీ మద్యంపై ప్రజలు ముందుకు వచ్చి దాడులు చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని సిరికొండ దర్పల్లి వైన్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ డివిజన్ మండల నాయకులు దామోదర్, సాయిరెడ్డి, రమేష్, ఆశిష్ పాల్గొన్నారు. నిమరండాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా పట్టించుకోకుండా తూతూ మంత్రంగా మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఎక్కడ కూడా చర్యలు చేపట్టినట్టుగా కనబడలేదు, చర్యలు చేపట్టలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. అదే కోణంలో సిరికొండ మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్లు గ్రామాలలో టెండర్లు వేయించి, వీడీసీ ఆధ్వర్యంలో టెండర్లు వేయించి వీళ్ళే డబ్బులు చెల్లించి అక్కడ మద్యాన్ని విక్రయిస్తా ఉన్నారు. నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా కె శివప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు డిఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం వరకు ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపల్ ఇందిరా హైదరాబాద్ గాంధీ మెడికల్ కళాశాలకు బదిలీ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నాగమోహన్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. కాగా నూతనంగా నియమితులైన ప్రిన్సిపల్ శివప్రసాద్ త్వరలో విధుల్లో చేరనున్నారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రముఖ్ పూర్ణచంద్రరావు, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డిలు హాజరై పలు సూచనలు చేశారు. నిజామాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్,
అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎక్స్ఎమ్మెల్సీ సభ్యత్వ రాష్ట్ర ప్రముఖ్ రామచంద్రరావు, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. అనేక సంవత్సరాలు పనిచేసేవాళ్ళు మీకు ఒక విషయం చెప్తాను. నేను యువమోర్చాలు ఉన్నప్పుడు నిజామాబాద్కు వచ్చినప్పుడు బస్సులో వచ్చేది. అప్పుడు ఈ కార్లు వీళ్ళు ఏం లేవు. రాత్రి కూడా 1 గంటకి బస్సు తిరిగితే ఒక కార్యకర్త వచ్చి తీసుకొని వచ్చి ఇళ్ళలో పెట్టుకునేది. ఇళ్ళలో పట్టుకోబెట్టి రాత్రి కూడా పొద్దున మళ్ళీ అయితే కార్యక్రమాలు తిరిగి స్కూటర్ మీద గ్రామాల్లో తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి బస్సులో పోయి ఆర్పూరు, ఈ విధంగా మేము జిల్లా టూర్ చేసాం. జక్రన్పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది 10 GPA సాధించిన విద్యార్థినికి ఈశ్వరి 25,000 చెక్కును అందజేశారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10 GPA సాధించిన విద్యార్థినికి 25,000 రూపాయల చెక్కును పంపిణీ చేశారు. చెక్కును నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ఒక విద్యార్థికి 10 GPA, మరో విద్యార్థికి 9.8 వచ్చినటువంటి విద్యార్థులకు చెరో 5,000 రూపాయలు, ఒక విద్యార్థినికి 15,000 రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులను అభినందించారు. వచ్చే సంవత్సరం 10 GPA ఏ విద్యార్థిని సాధించినా వారికి 25,000 రూపాయల చెక్కులను పంపిణీ చేస్తామని మాటిచ్చారు. ఈ చెక్కులను పంపిణీ చేయడానికి నేను మళ్ళీ తిరిగి వస్తానని ఎంపీ మాటిచ్చారు. అయితే ఇంత మంచి స్కూల్ను సొంత నిధులతో నిర్మించినటువంటి స్వర్గీయ పైపుల రాజారెడ్డిని పదే అభినందించారు. సొంత నిధులతో ఇంత మంచి స్కూల్ నిర్మించి విద్యార్థుల కోసం అందించినటువంటి వారి ఆత్మకు శాంతి కలగాలని వారిని కొనియాడారు. ఆయన వెంట జిల్లా మాజీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, గ్రామ బీజేపీ నాయకులు జేడీ షాక్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మీ జూనియర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారని నేను చెప్తా ఉన్నాను. అందరూ కూడా ఇంత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజారెడ్డి గారు కట్టించినందుకు మీరు ఎంత బాగా చదువుకొని మీరు అందరూ 10/10 తెచ్చుకుంటారా, 9.5 తెచ్చుకుంటారా, మీ అందరికి ఎక్కువ ప్రైజులు వస్తే రాజారెడ్డి గారి ఆత్మ కూడా అంత గర్వపడుతుంది. మందుబాబులకు అడ్డాగా కనకాపూర్ ప్రాథమిక పాఠశాల మారిందని స్థానికులు మండిపడుతున్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో రాత్రి వేళల్లో బర్త్డే పార్టీలు చేసుకుంటూ మద్యం సేవిస్తున్నారని, పాఠశాలను వైన్ షాపులుగా మారుస్తున్నారని ప్రధాన ఉపాధ్యాయులు గ్రామ ప్రజలకు తెలియజేశారు. పలుమార్లు చెప్పినా కూడా గ్రామ ప్రజలు పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు అన్నారు. ఇప్పటికైనా ఈ మద్యం ఆగడాలను ఆపాలని, అలాగే సీసీ కెమెరాలు పెట్టాలని పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ వీడీసీని కోరారు. నగరంలోని ఆదర్శ్ నగర్ లిబర్టీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని లిబర్టీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలను గోపికా కృష్ణుడి వేషం వేయించి ఉట్టి కొట్టడం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిజామాబాద్ నగరంలోని లిబర్టీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలను గోపిక కృష్ణుడి వేషం వేయించి ఉట్టి కొట్టడం ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇవాళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లిబర్టీ స్కూల్లో చాలా ఘనంగా జరుపుకున్నాము. ప్రతి ఇయర్ కులమత భేదాలు లేకుండా ప్రతి ఫెస్టివల్స్ హిందూ ముస్లిం అనే వివాదాలు లేకుండా ఏ ఫెస్టివల్ అయినా వారికి సంస్కృతిని వాళ్ళ కల్చర్ని వెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా ఏమంటే వర్షం కారణంగా ఇబ్బంది కలుగుతూ ఉంటున్నాము. కానీ ఏ ఇబ్బంది లేకుండా పిల్లలు నృత్యాలు కానీ వాళ్ళ ఆటలు కానీ అండ్ ఉట్టి కొట్టడం కానీ ఎంతో చాలా ఘనంగా జరుగుతున్నాయి. అండ్ ఇలాంటి పండుగలు జరుపుకున్న వాళ్ళ పిల్లలకు వాళ్ళకి పూర్వం ఎలా అసలు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే ఏంటి, అసలు ఇవాళ ఎందుకు సెలబ్రేషన్ చేస్తాము అవన్నీ ఈజీ వాళ్ళకి మా టీచర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నగరంలోని సుభాష్ నగర్ రవి పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలను గోపికా కృష్ణుడి వేషం వేయించి ఉట్టి కొట్టడం ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్పర్సన్ సరళ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు పండుగల విశిష్టత తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. మోస్టా ప్రభుత్వ యునానీ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన వృద్ధాప్య వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.
తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ విభాగం ఆదేశాల మేరకు ప్రభుత్వ యునాని వైద్యశాల ఆధ్వర్యంలో మోస్రాలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించామని యునాని వైద్యశాల మెడికల్ ఆఫీసర్ అంతుస్ సబూర్ తెలిపారు. ఈ శిబిరంలో సుమారు 135 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందరికీ పంపిణీ చేశామన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్ల నొప్పులు, ఆస్తమా, జ్వరాలు, చర్మ వ్యాధులన్నింటినీ పరీక్షించి ఔషధాలు అందించామన్నారు. ఈ వైద్య శిబిరంను అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. డాక్టర్ జోష్నా మాట్లాడుతూ యునానీ ఔషధాలు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజ్ కుమార్, డిపిఎం వందనారెడ్డి, ఫార్మసిస్ట్ జబీనా, అభినేత్రి రమేష్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26న నగరంలోని వినాయక్ నగర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని కంఠేశ్వర్ ఇస్కాన్ బృందం సభ్యులు తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఇస్కాన్ కంఠేశ్వర్ బృందం సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 26న నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ విజయలక్ష్మి గార్డెన్స్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని, పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలన్నారు. గోవిందుడు, గోపాలుడు, గోవర్ధనధారి అలా ఉంటారు. బట్ మన ఇస్కాన్ మందిరాలలో ప్రసిద్ధి ఏంటిది అంటే రాధా అండ్ కృష్ణ, అంటే శక్తి అండ్ శక్తిమాన్. భగవంతుడు స్వరూప భావనతో శ్రీమతి రాధారాణి రూపంలో ప్రకటమయ్యాడు రెండు ఒకటే. సో ఆ యొక్క భగవంతుని ఒక సంతృప్తిపరిచే ఆ యొక్క శక్తి ఎవరు? శ్రీమతి రాధారాణి. అందుకని హరే. నగరంలోని నామ్దేవ్ వాడలో గల లిటిల్ హార్ట్స్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. నగరంలోని నామ్దేవ్ వాడలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్, చైర్పర్సన్ అర్చన, పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ గోపాల్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి శ్రీకృష్ణుని పూజ అనంతరం పిల్లలకు శ్రీకృష్ణుని జన్మ రహస్యాన్ని తెలియజేశారు. అలాగే కరెస్పాండెంట్ కట్టా గోవర్ధన్ మాట్లాడుతూ, ఒక మనిషి దేవునిగా ఎలా ఎదగగలుగుతాడో విష్ణువు అవతారంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేశారన్నారు. పిల్లల ఆటపాటలు, నృత్యాలు, నాటికలు, ఉట్టి కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. లిటిల్ హార్ట్స్ పాఠశాల కార్యక్రమాలన్నీ కూడా అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క కరెస్పాండెంట్, చైర్పర్సన్, వైస్ ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను కట్టా గోవర్ధన్, లిటిల్ హార్ట్స్ స్కూల్ కరెస్పాండెంట్. ఇవాళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎంతో ఘనంగా జరుపుకున్నాము. ఏ కుల మత భేదాలు లేకుండా ప్రతి ఏడాది అన్ని ఫెస్టివల్స్ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎటువంటి కుల భేదాలు లేకుండా జరుపుకుంటాము. ఈ ఫెస్టివల్స్ వల్ల మా పిల్లలకు రానున్న కాలంలో వాళ్ళ కల్చర్ని మర్చిపోకుండా ఉండడానికి. కిసాన్ నగర్లోని సెయింట్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ సెయింట్ ప్రైమరీ స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు శ్రీకృష్ణుని వేషధారణలో అందరినీ ఆకర్షించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో ఎస్సీ డేను ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో ఈసీసీఈ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని మారుతి నగర్ స్నేహ సొసైటీలో ఎన్ఆర్ఐ నోముల రామచందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నోముల రామచందర్ రెడ్డి ఎన్ఆర్ఐ 80వ పుట్టినరోజు వేడుకలు దివ్యాంగుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయ్ సోముల చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి వాసుగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని జన్మదిన కేక్ను కట్ చేసి ప్రసంగించారు. నోముల రామచంద్రారెడ్డి ఎన్ఆర్ఐగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ నిజామాబాద్ జిల్లాలో రామ్ నోముల చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ వాసుగౌడ్తో పాటు ఆర్ సురేందర్ గౌడ్, స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య, ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కోటగిరిలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అందరినీ అలరించారు. కృష్ణుడు గోపికలు ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. పాఠశాల ఆవరణలో కృష్ణాష్టమి వేడుకలను విద్యార్థులు ఆటపాటల మధ్య ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా కృష్ణాష్టమి వేడుకలు పాఠశాల ఆవరణలో కొనసాగాయి. గోపికల నడుమ శ్రీకృష్ణుడి వేషధారణలో చిన్నారులు అందరినీ అలరించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు పాఠశాల డైరెక్టర్ రవికుమార్, ప్రిన్సిపల్ అక్షర, ఉపాధ్యాయ బృందం నిర్మల, సాయి, పవన్, సాయిరాం, రేష్మా, చంద్రకళ, సంగీత తదితరులు పాల్గొన్నారు. కోటగల్లి జీపీఎస్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ నెల 24న శుక్రవారం నో బ్యాగ్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కృష్ణాష్టమి వేడుకలు జీపీఎస్ కోటగల్లి పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఆట పాట నృత్యాలతో విద్యార్థులు ఉల్లాసంగా ఆనందంగా గడిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు కథలు, పొడుపు కథలు, నీతి కథలు, జంతువులు, వాహనాల శబ్దాలను మిమిక్రీ రూపంలో ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. తర్వాత కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా విద్యార్థులు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో నిర్వహించారు. ఒక్కొక్కరు పోటీపడి ఉట్టిని పగలగొట్టడానికి పట్టుదలగా పోటీపడ్డారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, సుజాత, సరిత, మమత, శ్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 74,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 69,110 రూపాయలుగా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర 56,590 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 89,000 రూపాయలు పలకగా 10 గ్రాముల ముద్ద వెండి ధర 890 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీ. ఆర్మూర్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన, పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు. ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లు తేవడం స్వాగతిస్తున్నాం. నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు. రైతుల సమస్యల పరిష్కారం కోసం నూతన ముసాయిదా చట్టం దోహదపడాలి. అధికారులు అంకిత భావంతో పనిచేయాలి. కలెక్టరేట్లో జరిగిన నూతన ముసాయిదా చట్టంపై జరిగిన సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పర్యటన. ఆనంద్ నగర్లో అనన్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ధన్పాల్. పిసిసి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు. అధికార ప్రకటన లాంఛనమే. పౌర సమాజంలో వివాదాలు ఎక్కడ ఉంటాయో పరిష్కారాలు అక్కడ ఉంటాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సేవా సదన్లో కమ్యూనిటీ మీడియేటర్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్. నిజామాబాద్ నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. శ్రీకృష్ణుడు గోపికమ్మల వేషధారణలో అందంగా ముస్తాబై అందరినీ ఆకర్షించిన విద్యార్థులు. విజయ్ రూరల్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ అభ్యర్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం. ప్రజల కోసం, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. బాన్స్వాడలో 37.5 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. మెట్రో నగరాలకు ధీటుగా వజ్రాభరణాలు అందుబాటులోకి రావడం అభినందనీయం. నిజామాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో వారాహి జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ను ప్రారంభించిన మేయర్ నీతూ కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.